ఇట్లా పోతే మళ్ళీ ఇటు తిరుగుతుంది. అందుకని కటింగ్ అవుతుంది, కట్ అయిపోతుంది. ఈ మూలంతా కట్ అయ్యి ఇటు వేస్ట్ వేస్ట్ కట్టుకుంటుంది. నమస్తే, నా పేరు గుర్రం ఆంజనేయులు. ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు సింగళమాల మండలం లోలూరు అనే గ్రామంలో, అంటే లోలూరు పొలాల్లో ఒక వాస్తు విజిట్ వచ్చినామండి. ఈ విజిట్ ఎందుకంటే ఈయన రైతు సాయి కుమార్ గౌడ్ అనే వ్యక్తి మనం వాస్తు వీడియోలు చూసి యూట్యూబ్ ద్వారా చూసి, అన్నగారు మాకు కొంచెం ప్లాన్ ఇవ్వాలండి, ఇది కోళ్ళ ఫారం అండి. కోళ్ళ ఫారానికి అంటే ఈ కోళ్ళ ఫారం ఎట్లా తీసుకోవాలా అంటే మాకు సంబంధించిన ఒక వాస్తు సెట్ చేయండి, ఈ ప్రకృతిలో మాకు ఇబ్బంది లేకోకుండా ప్రకృతికి అనుకూలంగా వాస్తు ఒక ఆయాది క్యాలిక్యులేషన్ ఇచ్చి మా పేర్లకి ఆ షెడ్ అంటే ఫారానికి వచ్చే నక్షత్రాన్ని ఏమొస్తుందో దానికి సెట్ చేసి ఇవన్నీ అని అడుగుతున్నారు. అదేవిధంగా మనం వచ్చేసి లక్ష్మీ వాస్తు తరఫున మనకి మంచి సలహా ఇస్తున్నాం. వీళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది. ఇది వచ్చేసి ఇదంతా మామిడి తోట. ఈ మామిడి తోట రిమూవ్ చేసి మామిడి చెట్లు రిమూవ్ చేయొద్దని చెప్తున్నాము. కాకపోతే ఆ రైతు మనకి పరిష్కారాన్ని ఖచ్చితంగా కావాలని మేము జీవనోపాధి మేము చేసుకుంటున్నాం. మాకు జీవనోపాధి ఉండాలా, మాకు చెట్లు కావాలా, మాకు పొలం అభివృద్ధి చేయాలా, ఫామ్ పెట్టుకోవాల్సిందే అని కంపల్సరీగా వాళ్ళ ఆలోచన తీసుకొని దీన్ని మామిడి చెట్లు రిమూవ్ చేసేస్తున్నాము. నాకైతే బాధ అనిపిస్తుంది. అయితే ఓకే, దాని గురించి ఇది సెకండరీ. ఇది వచ్చేసి ప్లాట్ వచ్చేసి ఈ భూమి యొక్క కొలత పడమర దిశ 140 అడుగులు, ఉత్తరం వచ్చేసి 200 అడుగులు, దక్షిణం 250 అడుగులు, తూర్పుకి వచ్చేసి 200 అడుగులు ఉందండి. ఈ 140 అడుగులని కాయిన్ చేసేసుకొని ఇట్లా ఈ మార్కులు ఇట్లా చేసేసుకొని 140కి తీసుకొచ్చుకోవాలండి. ఇది 60 అడుగులు కట్ చేసేసుకోవాలి. ఈ 60 అడుగులు వేస్ట్గా మనం తీసేసి తర్వాత ఈ 200 కాయము ఈ 200 తీసేసుకొని రన్ చేసి స్క్వేర్ ప్లాట్ చేసుకోవాలి, రెక్టాంగిల్ తీసుకోవాలండి. ఈ రెక్టాంగిల్ కొలత తీసుకొని అంటే ఈ ఆకారంలో వచ్చిన ప్లాట్ని మనం ఆయాది క్యాలిక్యులేషన్ చేసి ఇక్కడ కోళ్ళ ఫారం సెట్ చేస్తున్నామండి. రెండుగా చేస్తున్నాము. ఇలా చేసేసుకొని ఈ మోడల్ చేసేసి ఇక్కడ వచ్చేసి తూర్పు దక్షిణ నైరుతిలో ఇక్కడ వచ్చేసి ఈ వీధి చూపించానండి. ఇక్కడ వచ్చేసి రైతులు దాదాపు అంటే ఒక 10-20 మంది రైతులు ఈ దావంగుండా ప్రయాణం చేసి అంటే నైరుతి నుంచి ఉత్తరానికి ప్రయాణం చేసి ఈ స్థలానికి అంటే ఇక్కడ ఉండే భాగం నైరుతి భాగం అంటే దక్షిణ నైరుతి భాగానికి వీధి పోటుగా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఉండే కోళ్ళ ఫారానికి ఇబ్బంది అవుతుందని మనం రైతుకు సలహా ఇస్తున్నాం. ఏం సాయి గారు, మేమేం చెప్తున్నాము లక్ష్మీ వాస్తు తరఫున ఇక్కడ వీధి పోటు వస్తుంది, దానికి ఇబ్బంది అవుతుంది, కోళ్ళ ఫారం పెట్టుకుంటే నష్టపోతారని చెప్తున్నారు. దానికి సలహా మేరకు ఒక రూమ్ కట్టమని చెప్పారు. ఈ దారికి అడ్డంగా అక్కడే ఆగిపోతారని సార్ వారికి ఏం చెప్పినామంటే ఈ గౌడు గారికి దక్షిణ నైరుతి వీధి పోటు పడితే అంటే అక్కడ ఉండే కోళ్ళపారం కానీ యజమానికి కానీ ఇబ్బంది అవుతుందండి అంటున్నాం. అంటే ఆర్థిక నష్టం జరుగుతుంది అంటున్నాం. ఇలాగ చేసుకోవద్దండి. ఎవరన్నా ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లము వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు వేసుకోవాలన్నప్పుడు ఇక్కడ వచ్చే వీధి ఇట్లా వస్తుంది. వీధి దక్షిణ నైరుతిది ఈ భాగం ఇట్లా రస్తా ఉందండి. అంటే రోడ్డు కానీ రస్తా కానీ ఎనీవన్ ఈ రోడ్డుకి ఎంతైతే వస్తుందో ఈడ ఒక 10 అడుగులో 15 అడుగులో తీసుకొని ఇక్కడ ఒక రూమ్ అది ఏర్పాటు చేసుకోవాలా. ఇక్కడ నుంచి వచ్చే వీధి పోటు ఇక్కడ రన్ అయితే ఈ రూముకు మాత్రమే మనం ఉంటుందని మన సలహా, లక్ష్మీ వాస్తు సలహా. అదే విధంగా చేస్తూనే అంటున్నాడు ఆయన. ఇక్కడ ఉండే ప్లేస్ అంతా మనము గుడ్గా ఉంటుందని ఒక సలహా ఇవ్వడానికి. ఇలాంటి సలహాలు తీసుకొని మీకు మీరుగా అంటే వీధి పోట్లు కానీ వీధి సూలు కానీ వీధి సూకులు కానీ చూసుకొని ఇల్లు కట్టుకోవాలా, లేదంటే ఇట్లా షెడ్ వేసుకునేటప్పుడు చూసుకోవాలి. ఇది రస్తానే కదా ఏమి కాదు అనుకుంటే కాదు. థ్యాంక్ యూ అండి. లక్ష్మీ వాస్తు 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ గుర్రం ఆంజనేయులు.